హలో హలో సార్, గోపి గారు మాట్లాడుతుంది. అవునండి. ఓకే థ్యాంక్స్ సార్. హలో చెప్పండి చెప్పండి. సార్, ఇప్పుడు మీరు క్రైస్తవులను దర్వేసే సేవ అని మీరని పెట్టింది కాదండి, మీ ఫోన్ నెంబర్ నచ్చితే అలా వచ్చిందిలే సార్. సర్వేజే సేవ కాదండి. నా పేరు గుణపాల్ రాజు అని ఉంటది. నా పేరు జి రాజు. ఒక నిమిషం. అవునవును సార్, అలాగే జి ఉంది. అంటే ఇంటి పేరు గుణపాలు, రాజు మామూలుగా ఇది గుణపాల్ రాజు అంటారు నన్ను అందరూ. చెప్పండి. క్రైస్తవులకు దరువేసే కంపెనీ అని కూడా పడదు సార్. అది ఎవడో పెట్టి ఉంటాడు సార్, పెట్టినందుకు వచ్చి ఉంటది. చెప్పండి సార్, మీకేం కావాలి? ఏం లేదు సార్, మీరు వీడియోస్ లో కొంచెం అది క్రైస్తవులు అంతా వేస్ట్ కావాలని మాట్లాడుతున్నారు కదా, అలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అందరినీ అలాగెలా మీరు గ్రహిస్తున్నారు మమ్మల్ని? ఇప్పుడు మీరు క్రైస్తవులా? అవును సార్, మేము క్రైస్తవులు. అంటే ఎందుకన్నానంటే అండి, మా ఇళ్ళకి తీసుకొచ్చి బూత్ పుస్తకం ఇస్తున్నారు సార్ మా ఇంట్లో ఆడవాళ్ళకి. అవును సార్, అంతే. అందరినీ అలా ఎలా అంటారు? అలా మరి ఆ బూత్ పుస్తకాలు పంచకూడదు కదండి. బూత్ పుస్తకాలు అనే పద్ధతి. బూత్ పుస్తకాలు ఏవే సార్? బైబిలేనండి. అది పద్ధతి కాదు, మీరు అలా మాట్లాడమాకండి. నేను చూపించనా? మరి మీరు చదువుతారా నేను తీసిన వాక్యాలు? మరి బూత్ పుస్తకం కాకపోతే నేను అన్న మాట కాదండి. అమెరికా దేశంలో ఒక స్కూల్లో ఒక రాష్ట్రమే డిక్లేర్ చేసింది బైబిల్ పోర్న్ బుక్ అని, బూత్ పుస్తకం అని. ఓకే, ఒక్క నిమిషం. మేము భగవద్గీతను మేము అంటున్నామా బూత్ పుస్తకం అని? మేము అనలేదు కదా. అంటే దాంట్లో ఉన్న చూపించాలి కదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎదవా కొజ్జావాడు అన్నాను అనుకోండి మాట వరుసకి. వినండి 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 సార్, వినాలండి. అన్నప్పుడు మీరేమంటారు? అరే బాబు, నీ దగ్గర ఏం ఆధారం ఉంది, నువ్వు చూపించు అంటావు. ఫస్ట్ వినండి. బాబు వినయ్యా, నువ్వేమంటావు? బాబు, నువ్వు ఆధారం ఎక్కడుందో నువ్వు చూపించాయా, కొజ్జావాడిని అన్నాను కదా, నీకు ఎలా తెలుసు అంటావు నువ్వు. అలానే నువ్వు భగవద్గీతలో బూతులు ఉన్నాయి, ఎప్పుడు అవి తీసి నాకు చూపించి రెఫరెన్స్ చూపించి మాట్లాడాలా? నీ బైబుల్లో బర్మ బూతులేంది అసలు భయంకరమైన సెక్స్ ఏ ఉందని చెప్పి అమ్మని అక్కని చెల్లిని కూతురు దెంగినట్టు ఉందని చెప్పి నేను బైబుల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తాను. మరి నువ్వు ఒప్పుకుంటావా? దెంగుడు ఆ మాటలేంది? బైబుల్లో ఉంది కదండి, నేనన్న మాట కాదు. ఏం మాట్లాడతారు సార్ మీరు? పద్ధతికి మీకంటూ సార్, ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతుళ్ళని, సార్ వినండి వినండి, లోతు తన ఇద్దరు కూతుళ్ళని కూడాడు సార్. చెప్పేది ఏనండి ఫస్ట్. అరే, లోతు తన ఇద్దరు కూతుళ్ళు కూడాడు సార్. నేను లోతు తన ఇద్దరు కూతుళ్ళని దెంగాడంటే దీంట్లో తప్పే ఉందా చెప్పండి నాకు ఒక మాట. ఏ మాట? ఆ లోతు తన ఇద్దరు కూతుళ్ళని దెంగాడు అన్న దాంట్లో లోతు తన ఇద్దరు కూతుళ్ళని సెక్స్ చేశాడు అన్న తేడా ఏంటండి? మీరు చెప్పండి సార్, నాకు తెలియదు, మీరు చెప్పండి. లోతు తన ఇద్దరు కూతుళ్ళతో సెక్స్ చేశాడు, లోతు తన ఇద్దరు కూతుళ్ళని దెంగాడు, ఈ రెండింటికి తేడా ఏంటి? మీరు చూసారా? బైబిల్ రాసింది కదండి. బైబిల్ రాసిందా? మీరు చూసారా? బైబిల్ రాసింది అలా రాసిందా? చెప్పు ఒకసారి వాక్యం చెప్పండి. వాక్యం లేకపోతే ఉంటే ఎందుకు సార్ మీరు నాకు బైబిల్ ఉన్న వాసన చెప్తున్నాం మేము. తీసుకున్నా. అరే తీసేస్తున్నా, నాకు అయిపోయింది. ఆది కాండం 19:36. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఆది కాండం 19:36 లైన్ లో ఉంది సార్. ఏం మాట్లాడమా? ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా. మీరు ఫోన్ పెట్టేసిందాక పెట్టను. అసలు నేను మీలాగా నేను గబాల మాట జారను. ఆది కాండం 19:36. ఒక్క నిమిషం ఆగండి సార్. నేను ఎప్పుడు మామూలుగా ఈ వీడియో ఆన్ చేస్తే ఇంత బజార్ నడుచుకుంటూ వస్తుంటే వింటా వస్తున్నా మీ వీడియోస్ మొత్తం. సార్, నేను ఒక్క నిమిషం లైన్ లో నేను చెప్పేదేనండి. అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని చిన్నమ్మని అందరినీ దెంగినట్టు బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తాను నేను మీకు. మీకు కూడా ఎంజాయ్ చేశారు అంటున్నా. అన్ని రెఫరెన్స్ చూపిస్తాను నేను మీకా? సరే మీకైతే చూపించండి. బైబిల్లో ఉన్నాయి మొత్తం రెఫరెన్స్ చూపిస్తా. అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పిన్నమ్మని పెద్దమ్మని అందరు అమ్మని దెంగినట్టు బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తే రాసుకోండి ఒక్కోటి వరుసగా. మీరు ఆగండి, బూత్ మాటలు మాకు చెప్పమాకండి, మరి భయంకరంగా మాట్లాడుతున్నారు. బైబిల్లో ఉన్నదండి, నేనంటాం కాదండి బాబు. దెంగిందని ఎవడు అట్లా పెట్టడు, మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు సార్. నాకు ఆ భాష బైబిల్ ఉండండి ఒక్క నిమిషం, నాకు బైబిల్ భాష సార్. నేను కాదండి పెద్దగా చదువు సార్, ఒక్క నిమిషం వినండి. నేను పెద్దగా నేను చదువుకునేది వినండి సార్. నేను పెద్దగా చదువుకోలేదండి, నాకు తెలుగు ఇలాంటి మోటు భాష తప్ప నాకు గ్రాంధిక భాష రాదండి. నేను చెప్పేది ఇలాంటి మాటలు ఎప్పుడు దయచేసి సార్ ఒక్క నిమిషం అండి. నాకు మోటు భాష తప్ప బైబిల్ భాష నాకు మాట్లాడటం రాదండి. ఫస్ట్ నీకు చదువు లేకపోయినా సరే మంచి బుర్ర ఉంది. లేదా మీరు చాలా పొరపాటు పడ్డారు. నేను 5వ తరగతి చదివాను, నాకు జ్ఞానం లేదు, పెద్దగా చదువుకోలేదు. బుద్ధిహీనులు అయితే కాదు, మంచి నంబర్ 1 బ్రెయిన్ గల వాళ్ళు. ఎవరండి చెప్పింది? మీరు మాట్లాడతారు. మీరు ఇందాల ఒక వీడియోలో ఆడియోలో విన్నా మా వీడియోని. సార్ అవన్నీ కాదు సార్. ఇప్పుడు ఆది కాండము కాదు ఒక్క నిమిషం. ఆది కాండం 19:36 తీయండి. ఆది కాండము 19:36 చదవండి సార్. అక్కడే ఉందో చదవండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి.
19వ వచనం అధ్యాయం 36వ వచనం. 36వ వచనం. ఓకే ఓకే. 36వ వచనం ఫస్ట్. అవునండి, అవును, చదవండి సార్ అక్కడే ఉందో. వచనం ఉంది. ఆ వచనం లైన్ లో ఉంటాయి మళ్ళీ బైబిల్లో 36 వచనం అంటే 36వ వచనం. పద్ధతి కాదు మనకు తెలియపోయినా సరే ముందు అన్నయ్య చెప్పన్నయ్య. నేను చదువుతాను, ఒకసారి మీకు వినండి. రికార్డ్ ఉందా మీ దగ్గర? రికార్డు ఉందా సార్? మాకు రికార్డింగ్ అది సెల్ చిన్న ఫోన్లుగా ఉండలేదు సార్. అరే మరి రాసుకోండి పెన్నుతో. నేను చిన్నగా చెప్తా, నిదానంగా చెప్తా, కంగారేం లేదు నాకు. చెప్పండి చెప్పండి. రాసుకోండి. ఆదికాండం 19:36. 19వ అధ్యాయమా? 36వ వచనము. అవును సార్, ఇక్కడ 19:36 అన్నాను అనుకోండి, 19వ అధ్యాయం 36వ వచనం అని తీసుకోవాలి మనం. 26:32 అనుకో, 26వ అధ్యాయం 32వ వచనం అని తీసుకోవాలి. సరే సరే, ఒక్క నిమిషం. ఫస్ట్ అధ్యాయము తర్వాత వచనం. 19వ అధ్యాయం 19వ అధ్యాయం 26వ వచనం. 36 అన్నారు కదా? సారీ 36. మీకే గుర్తులేదు మరి చూడండి. మరి అన్ని గుర్తుండవు కదా సార్, నేను చదువుకోలేదని చెప్పా. మీరేం సార్ మీరు? మేమేమంటా మిమ్మల్ని? చదువుకోలేదు సార్ పెద్దగా నేను మీలాగా. తీయండి 36. 19వ అధ్యాయం 36 వచనము. అదిగో ఇక్కడ తీరా బాబు. చెప్పండి, చదవండి సార్ మీరు. 6వ అధ్యాయం 36. 6వ అధ్యాయం అది వచనం కాదురా. బైబిల్ చదువుకోవడం రాలేదు మరి. మనం ఇప్పుడు ఈ గోపన్న వీడియోస్ విన్న తర్వాత ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కొద్ది చూస్తున్నాను. ఇంట్రెస్ట్ అంటే మా అన్నయ్య చెప్పండి అండి. చదవండి అక్కడ ఏముందో మీరే చదవండి, మీకు తెలుసుగా. చెప్పనా అక్కడ చదివారా? చెప్పేది వినపడ్డ చిన్న అక్షరాలు కనపడుతున్నాయి. అలాగునా రైట్, కరెక్ట్. లోతు యొక్క 2 కూతురులు ఏంది కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. అమ్మా, అర్థం ఏంటంటే తండ్రి వలన గర్భవతులైరి అన్నారు బర్ల. ఇంకా చెప్పండి మీరు. అదయ్యా, ఇప్పుడు లోతు 2 కుమార్తెలను దెంగాడు అన్నాను, గర్భవతులు అయ్యారు. రెండింటి తేడా ఏంటి చెప్పు? ఇప్పుడు బైబిల్ రాసిందా దెంగినని? దెంగకుండా కడుపు ఎలా అయింది? దెంగకుండా కడుపు ఎలా అయింది స్వామి? అమ్మ అసలు మీరెక్కడ జరిగారు స్వామి? అమ్మాయి మాట్లాడతా, నీ అమ్మాయి ఏంది పద్ధతి మాట్లాడు. కాదు స్వామి, నేను అనట్లేదు, నేను చదువుకోలేదని చెప్పా. నా మాట కొంచెం మోటుగా ఉంటది. నువ్వు పద్ధతిగా మాట్లాడు. నువ్వు ఇట్లాంటి వీడియోలు మొత్తం నీకంటూ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ ఉన్నప్పుడు నువ్వు పద్ధతిగా మాట్లాడు. ఫస్ట్ నేను పద్ధతితోనే మాట్లాడుతున్నాను. మాట్లాడా. నీ అమ్మ ఎవరు? నీ అమ్మ అంటే ఎలా ఊరుకుంటాం? నువ్వేం నీ అమ్మ నిన్న ఈ అమ్మ భలే దొరికారా మీరు కామెడీగా. అన్నా నీది ఏ ఊరు అన్నా? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడన్నా? హైదరాబాద్ ప్రాంతీయ నగర్, కుకట్పల్లి జయంతి దగ్గర. అన్నా మీరు ఏదే నమ్ముతారన్నా? స్వామి, ఇప్పుడు నేను చదివిన వాక్యం ఉందా లేదా బైబిల్లో చెప్పండి. గర్భవతులు ఇత్రి అన్నారు కదా, అది దేవుడు వాళ్ళకి అందుకోపోతే దేవుడు అలా ఇస్తాడన్నా. ఏమిస్తాడు? నీ ఆలోచనతోటి నీ యొక్క మాకు ఫస్ట్ ఓహోలోకి వెళ్ళకూడదు ఏ విషయాన్ని. తండ్రి వల్ల గర్భవతులు అయ్యారంటే ఎట్లా కన్ను కొట్టాడేంటి రాత్రిపూట? ఏమన్నా కూతుళ్ళకి లేకపోతే దెంగాడా? మనకు ఉదాహరణ ఒక మాట తమ్ముడు నేను అడిగిందని చెప్పు. వాళ్ళని దెంగాడా లేకపోతే కన్ను కొడితే కడుపోయిందా? నువ్వు క్లారిటీ ఇవ్వు నాకు. మేము చెప్పేది మా మైండ్ అంటున్నది కాస్వామి, ఏమో తెలుగులో మాట్లాడక బాధ ఏంది? కాదా మన తెలుగు వాళ్ళమా కాదా? కాదు స్వామి. స్వామి నేను చెప్పేది స్వామి. ఇప్పుడు మరి ఇప్పుడు ఒక్కొక్కరికి పిల్లలు పుట్టట్లేదు కన్నా, మరి వాళ్ళు కానీ పిల్లలు పుట్టట్లేదుగా మరి. కాదయ్యా, నేను అడుగుతుంది వేరే విషయం. ఇప్పుడు లోతు తన 2 కూతుర్లని, సొంత కూతుర్లని దెంగాడా లేదని అడిగిందని చెప్పు నువ్వు సమాధానం. నువ్వు చూసివా? మరి బైబిల్లో రాసింది ఏముంది అక్కడ? మరి యేసు దేవుడు అని బైబిల్ అదయా పరిశుద్ధ గ్రంథం అని నీకు ఎలా తెలుసు? మరి ఎక్కడ రాసింది పరిశుద్ధ గ్రంథం అని? అన్న ఒక మాట తప్పుడు అడిగిదాని చెప్పు. పరిశుద్ధ గ్రంథం అని ఎక్కడ రాసింది? నువ్వేం చదువుకోలేదుగా, మరి ఎలా తెలుసు నీకు? యెహోవా నేర్పించాడు నాకు. యెహోవా నేర్పించాడు. మరి యెహోవా నేర్పించినప్పుడు నువ్వు ఇలా బూతులను తిడుతున్నావు. యెహోవానే బూతులు తిట్టాడయ్యా. ఇప్పుడు తిడుతున్నావు కాక దెంగాడు. అవును, యెహోవానే ఏం చెప్పాడు తెలుసా నీకు? నహూము 3వ అధ్యాయం 5వ వచనం ఉంటది. నహూము 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఏమంటాడంటే, ఎవరైతే అధిక జాగ్రత్తం చేస్తారో వాళ్ళ లంగాలు లేపి అందరికి పూకు చూపిస్తా అంటాడు. ఎవరు? యెహోవానా? యెహోవా.
నీకు చెప్పిండా? రిఫరెన్స్ ఉంది కదా నహుం 3 అందుకే 5వ వచనం ముందరే చెప్పా. అన్న మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా అట్లా మాట్లాడమాకన్నా. బైబుల్లో ఉందిరే స్వామి అంటే మరి యెహోవా దేవుని నువ్వు తీసుకుని మెంటల్ హాస్పిటల్కి. ఒక మాట చెప్తాను, మంచి హాస్పిటల్ చూపించుకున్నా అట్లా మాట్లాడమాకన్నా. బూతులు మారి భయంకరంగా మాట్లాడుతున్నావు ఏందన్నా. ఇగో నేను ఒక మాట చెప్తాను, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే. నువ్వు ఏమన్నావు అన్నా తమ్ముడు? నువ్వు ఒక నిమిషం తమ్ముడు ఏమన్నావు? నన్ను బూతులు మాట్లాడుతున్నావు అన్నావు. అన్నావా? ఆ మాట అన్నావా? మీరు మాట్లాడుతున్నారు ఆ రకంగా. అదే నేను మాట్లాడుతున్నా అన్నావు. మరి ఎవడైనా ఒకడు అరే వాళ్ళ ఇంటికి వచ్చి ఏరా నా కొడక నీ చేతే మీ అమ్మని దెంగిస్తా అని చెప్పి దెంగించాడు అనుకో, నేను మాట్లాడింది ఎక్కువ బూతుగా ఉంటుందో వాడు చేసిన పని బూత్. ఇప్పుడు నేను వెళ్తాను ఒకడి ఇంటికి, అరే నా కొడక నీ చేతే మీ అమ్మని దెంగిస్తానని దెంగించేవాడు అమ్మని వాడి చేత. దెంగించా. మరి చూడు నేను ఎంత దుర్మార్గున్నా. ఇప్పుడు యెహోవా కూడా అదే పని చేశాడు. నేను ఇప్పుడైతే నోటితో మాట్లాడుతున్నా, బైబిల్లో యెహోవా ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుకు చేతే తమ్ముడు వాళ్ళ కొడుకు చేతే వాళ్ళ అమ్మతో దెంగిస్తాడు. 10 మంది అమ్మల్ని దెంగిస్తాడు. అవునా? వాళ్ళ పిన్ని గాని వాళ్ళ అమ్మలు గాని సొంత అమ్మని పిన్నులు ఉంటారు 9 మంది. నువ్వు బలి చదువుతున్నా బాగా చదువుతున్నావు. ఇంకా చెప్పాను ఎనబద్దు అవుతుంది ఇంకా నీ మాటలు. అబ్షలోం అనేవాడు దావీదు కొడుకు, రెండోవాడు ఉంటాడు అబ్షలోం అనేవాడు పెద్ద కొడుకు. వాడు సొంత తల్లులతో సెక్స్ చేస్తాడు. అందు ఎట్లా తమ్ముడు? మళ్ళీ రూమ్ లో కాదు తమ్ముడు, రూమ్ లో కాదు, ఒక పెద్ద మేడ మీద ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలుస్తాడు దండోరా వేయించి. ఒరే ఇజ్రాయెల్ ప్రజలంతా రండిరా, నేను మా 10 మంది పినతలను దెంగుతున్నాను, వచ్చి చూడండి అని చెప్తాడు. నేనన్న మాట కాదు తమ్ముడు, ఇది బైబిల్లో ఉన్న మాట. ఒక్క 10 నిమిషాలకు వేరే ఫోన్ వస్తుంది, నాకు 10 నిమిషాలు నీకు ఫోన్ చేస్తా. మొత్తం రిఫరెన్స్. సరే పాస్టర్ నీ వల్ల కాదులే కానీ తమ్ముడు, పాస్టర్ లైన్ లో తీసుకో. ఎవరన్నా అసలు పాస్టర్ తో పని లేదు. మరి నీకు రాదుగా? నేను ఫస్ట్ సార్ నిన్న నుంచి కేవలం బైబిల్ చదువుకుందాం అని ఇప్పుడు అనిపించింది నాకు. సరే చదువుకో. ఇప్పుడు 10 నిమిషాల్లో బైబిల్ చదివేస్తావా? ఒక మాట చెప్తాంటవా? దేవుడే నువ్వు అన్నావు చూసావా, యెహోవా దేవుడు నాకు నేర్పించాడు అన్నావు. ఇంతకు ముందు ఏమన్నావు? అవును, చదివే రాదన్నావు. ఫస్ట్ పాయింట్ లోనే పట్టుకోవచ్చు. నేను ఎంత అబద్ధం వాడేవాను. పట్టుకో. ఇప్పుడు ఏమైంది? యెహోవా దేవుడు నాకు నేర్పించాను. ఎంతలో నేర్పించింది నీకు దేవుడు? అవును, ఇప్పుడు కాదు, నాకు 4 సంవత్సరాల నుంచి యెహోవా దేవుడు రోజు వచ్చి చెప్తున్నాడు రాత్రిపూట. మోషేకి తమ్ముడు, మోషేకి 10 వచనాలు రాయడానికి 40 రోజులు పట్టింది. యెహోవా నాకు నేర్పించడానికి బైబిల్ అంతా కూడా 4 సంవత్సరాలు పట్టింది. తెలుసా నీకు? మోషే 10 పాయింట్లు రాయడానికి 10 కమాండ్మెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ 10 కమాండ్మెంట్స్ రాయడానికి 40 రోజులకు పట్టింది యెహోవాకి. అలానే నాకు నేర్పించడానికి 4 సంవత్సరాలు పట్టింది యెహోవాకి. సరేనా? ఇంకెవరు కావాలా రిఫరెన్స్? సరిపోయిందా? మాకు అర్థం కాల. ఇప్పుడు మోషే ఉన్నాడా? ఉన్నాడు. మోషేకి 10 రోజులు పట్టింది. దేనికి? సారీ 40 రోజులు పట్టింది 10 కమాండ్మెంట్స్ రాయించడానికి, 10 ఆజ్ఞలు. మాట్లాడుతావు, సారీ అంటావు, అది అంటావు, అన్ని తప్పుగా మాట్లాడుతావు. సరే తమ్ముడు, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పేందుకు? సరే నువ్వు 10 నిమిషాలు నువ్వు మొత్తం బైబిల్ చదువుకొని ఫోన్ చేయవు 10 నిమిషాల్లో. నేను బైబిల్ చదివి నేను మొత్తం మైండ్ సెట్ లో ఎక్కించుకొని నీతో మాట్లాడతాను అనలా. నేను 10 నిమిషాలు నీకు ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వు ఫోన్ ఎత్తేమొద్దు. సరే పాస్టర్ ఫోన్ కలుపుతావు, మాట్లాడతావు అన్నా. నువ్వు పాస్టర్ కలిపి తమ్ముడు, నీ వల్ల కావట్లేదు. ఆ మాట మాకు నీ వల్ల కాదనే మాట నువ్వు అనకూడదు. ఎందుకంటే నీ వల్ల కాదు అట్లా మాట్లాడడం. నీ వల్ల కావట్లేదు. మరి నేను తన ఇద్దరు కూతురు దింగాడంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. మార్కెట్ లో నీకు మంచి ఒక నేమ్ వచ్చింది, ఏం పేరు వచ్చింది తెలుసా? కొంచెం ట్రాకింగ్ పవర్ ఉన్న మనిషికి ఎట్లయినా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడుతావు అంటే నువ్వు ఎదురుబడి ఛాన్స్ ఇవ్వ మాట్లాడేటప్పుడు నువ్వు. తమ్ముడు నేను ఒకటే క్వశ్చన్ తమ్ముడు క్వశ్చన్ అడుగుతున్నా. లోతు తన ఇద్దరు కూతుర్లను దెంగాడు అన్నా, నువ్వు దెంగలేదని నిరూపించు. నువ్వు వినాలి. నువ్వు విన్నప్పుడు నేను మాట్లాడేది నీకు అర్థమైంది. నేను ఎట్టాను, నేను వినను. నా మాట నువ్వు విను, నీ మాట నేను ఎంత అది కావాల్సిన. తమ్ముడు ఒక మాట ఇవన్నీ కాదులే గానీ, లోతు తన ఇద్దరు కూతుర్లను దెంగలేదని నువ్వు ప్రూవ్ చేస్తే చాలు నాకు బైబిల్లోంచి. కానీ నీ మాట్లాడిన తర్వాత నీకంటే 100 రెట్లు మాట్లాడమవుతుంది. అట్లా మాట్లాడు తమ్ముడు, నేను వద్దు. బైబిల్ ఉన్నది మాట్లాడు, నేను వద్దలేదు కదా. లేదు, నువ్వు అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. బైబిల్ ఉన్నది బైబిల్ అసభ్యకరమైన బైబిల్ అంటావా నువ్వు? తర్వాత అందరు తమ్ముడు బైబిల్ అసభ్యకరమైన బైబిల్ అంటావా నువ్వు? అంటే చండాలమైన బైబిల్ నువ్వు అంటున్నావా? మాకు ఎప్పటికీ నేను బైబిల్లో ఉన్న మాటలే మాట్లాడుతున్నా, బైబిల్ లేదు నేను ఎందుకు మాట్లాడతాను? లేదు, నువ్వు అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. లోతు తన ఇద్దరు కూతుర్లను దెంగాడు, ఇదే స్టేట్మెంట్ నాది. నువ్వు చూసివా? అది పద్ధతి కాదు. నీ ఇంట్లో అంటావా, నువ్వు ఊరుకుంటావా? నా ఇంట్లో అంటే నేను ఊరుకుంటా? లోతు తన ఇద్దరు కూతురు, లోతు వాళ్ళ ఇద్దరు కూతురు లోతుకు మందు పోసి వాటితో ఇద్దరు కూతుర్లు దెంగించుకొని కడుపులు చేర్చుకున్నారు. ఇది నిజం. నువ్వు అన్నా ఒక మాట చెప్తావు, మన ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు, అది గుర్తుపెట్టుకో. అట్ట మాట్లాడ మాకు. లోతు సంగతి మాట్లాడితే నీకెందుకయ్యా? బైబిల్లో రాసింది నేను చదివానయ్యా, నా సొంతగా నేను చదవలేదుగా.
ఏది దెంగారు గర్భవతి అనే మాటకి దెంగారు అనే మరి గర్భం ఎలా వస్తుంది దెంగపోతే నువ్వు చెప్పు తమ్ముడు. దెంగ దేవుడి వల్ల ఇవ్వదన్న శక్తి. ఆహా, దైవ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా అవుతారు. ఎట్లా మేరీకి చేసినట్టు వీళ్ళిద్దరు కొడుకుడు మరి అక్కడ ఎవరు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల అని రాశారు కదా, బైబిల్ చదువుతాను కేవలం నీకోసం. పరిశుద్ధాత్మ రాయలేదు కదా బాబు. పరిశుద్ధాత్మకి మేరీని దోయటానికే వాడికి ఓపిక లేదు, ఇంకా వీళ్ళిద్దరు కూతురు ఏం దోస్తాడు పరిశుద్ధాత్మ? చెప్పానా ఇతను ఎట్లా మాట్లాడుతాను, ఎదుటి మాటలు దోరుతున్నాడు. ఎందుకంటే తమ్ముడు నేను ఒక మాట చెబుతున్నా, సమాధానం ఇవ్వు. నేను ఒకటే మాట చెబుతున్నా, పరిశుద్ధాత్మ అనేవాడు మేరీని వేయడానికి చాలా టైం పట్టింది వాడికి ఓపిక లేక. నీకు ఓపిక లేక నువ్వు మాట్లాడుతున్నావు. ఒక మాట చెప్పేది నేను నీ కోసం కేవలం భగవద్గీత చదువుతాను, బైబిల్ చదువుతా. ఆ రెండింటిని బట్టి వేరే మొత్తం 10 నిమిషాలు చదివేసి ఫోన్ చేయి తమ్ముడు. ఏముంది దానికి అక్కడ? ఎవరు 10 నిమిషాలు చదివేసి ఫోన్ చేయి. ఏంటి చదివేసి ఫోన్ చేయి నువ్వు 10 నిమిషాలు చదివేసి. 10 నిమిషాలు నుంచి చదివేస్తాను, నీతో నేను అనలేదు. 10 నిమిషాలు టైం నాకు ఇవ్వన్నా. తీసుకో 10 నిమిషాలు ఆగి చేయి మరి. ఫోన్ లిఫ్ట్ నాకు. ఓకేనా? రైట్.